అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇతను సిఐడి చీఫ్ సంజయ్, నాకు తెలిసి ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటా. ఇతను చేయాల్సిన పని ఏంటంటే, జనరల్గా నాకు తెలిసిన నాలెడ్జ్లో పోలీసు వాళ్ళు ఏదైనా ఒక కేసు తీసుకుని దాన్ని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేనప్పుడు కోర్టు ఆర్డర్తోనో లేకపోతే గవర్నమెంట్ దాని మీద సిఐడి వరకు అప్పగించాం ఈ కేసు అంటారు. సిఐడి వాళ్ళు పోలీసులు ఛేదించలేని కేసు దగ్గరికి వెళ్ళి దాన్ని మొత్తం ఛేదిస్తారు. అది అసలు కథ. అయితే ఈయన అలాంటి కేసులు ఏం పెట్టేవాడు కాదు. ఎవడన్నా ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఆవిడ మీద కేసు, ఓ పెద్ద ఆవిడ ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేస్తే ఆవిడ మీద కేసు, ఒక పెద్ద ఆయన అంకయ్య గారు ఆయన వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని షేర్ చేసాడట, ఆయన తీసుకెళ్ళి అరెస్టు, అన్ని ఇలాంటి కేసులు చేశాడు. ఓకే, అదొక ఎత్తు. అయితే అతిపెద్ద నేరం ఇతను చేసింది ఏంటంటే స్కిల్ స్కామ్. దానిలో చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేశాడు. ఓకే, కానీ వీళ్ళు చేసిన మరొక పని ఏంటంటే అండి, ఇతని పని ఏంటి అసలు? సిఐడి అధికారైనా పోలీస్ అధికారైనా ఒక పలానా ఓటు నేరం చేశాడని కంప్లైంట్ వస్తుంది. ఆ కంప్లైంట్ తీసుకుని దాని మీద ఓకే సాక్ష్యాలు పరిశీలించి దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ఆ ఎఫ్ఐఆర్ పట్టుకుని కోర్టు ఆర్డర్ తీసుకుని అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈయన ఏది చెప్పాలనుకున్నా, ఈయన దగ్గర ఏ ఆధారం ఉన్నా పట్టుకెళ్ళి కోర్టుకి ఇవ్వాలి. కోర్టుకి ఇచ్చి రానర్ ఇదిగో పలానా ఆధారం మాకు దొరికింది, పలానా ఇదిగో పలానా చోట నేరం చేశాడని కోర్టులో జడ్జి గారికి చెప్పాలి. అంతే అతని ఉద్యోగం. అతని ఉద్యోగం ఏంటంటే అంతే. ఎవరన్నా ఒకటి తప్పు చేసిన వాడిని, తప్పు చేయబడినోడిని, నిందారోపణ చేయబడినోడిని ఆయన అరెస్ట్ చేయటం, ఎఫ్ఐఆర్ చేయటం, కోర్టుకి సబ్మిట్ చేయటం, ఏమన్నా సాక్ష్యాలు ఉంటే కోర్టులో జరుగుతుంటే కోర్టుకు అప్పగించి అతను మళ్ళీ వేరే కేసు మీద పనిచేయాలి. కానీ సిఐడి సంజయ్ ఏం చేశాడంటే అండి, సిఐడి చీఫ్ సంజయ్ పొన్నవోలు సంచలన ప్రెస్ మీట్, సిఐడి చీఫ్ సంచలన ప్రెస్ మీట్. పక్కా ఆధారాలు ఉన్నాయి, అందుకే భయపడుతున్నారా? ఇదేది ఐ డ్రీమ్ అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కి ప్రెస్ మీట్, సిఐడి చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడు అని ఇతనే చెప్పేస్తున్నాడు. అతనే నిందితుడని. ఇతని ఉద్యోగం ఏంటి అసలు? కోర్టుకి సబ్మిట్ చేయాలి, కోర్టు చెప్పాలి. పూర్వపరాలు అన్ని సాక్ష్యాధారాలు అన్ని పరిశీలించాక జడ్జి గారని ఒక ఆయన ఉంటారు అక్కడ. వాద ప్రతివాదాలు విన్న తర్వాత ఆయన చెప్తాడు ఇతనికి పని ఏంటి. ఇతనే లేదు, ఈయనే చేశాడు నేరం, సాక్ష్యాధారాలు అన్నీ దొరికేసాయి అని ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని ఏంటి అంటే, ఒక నిరపరాధి మీద నేరం మోపడం ఒక తప్పు, ఆ మోపిన నేరంతో ఆయన అరెస్ట్ చేయడం మరొక తప్పు, ఆయన్ని రిమాండ్ చేయించడం మరొక తప్పు. ఇన్ని తప్పులు చేసిన సంజయ్ అతిపెద్ద తప్పు ఏంటంటే, ఆ నిరపరాధిని నేరస్తుడిగా నిరూపించడానికి మీడియాల్లోకి వచ్చి ప్రెస్ మీట్ల రూపంలో అతను నేరస్తుడు. జనరల్గా ఎవరు చేస్తారంటే అండి, రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయనుకోండి, ఆ రాజకీయ పార్టీ వ్యక్తిని ఈ రాజకీయ పార్టీ నాయకుడు కూర్చొని చెప్తాడా అతను అన్యాయం చేశాడు, అతను అక్రమాస్తులు సంపాదించాడు. రాజకీయ పార్టీల నేతలు చేసుకుంటారు విమర్శలు. ప్రభుత్వ అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పాడంటే నిజమేమో నమ్మేస్తారు ప్రజలు. ప్రభుత్వ అధికారులు ఎప్పుడు కూడా అందుకే ఎవడ పనాడికి అప్పగించింది రాజ్యాంగం. మరి బాబు నువ్వు పోలీస్ కదా, నువ్వు ఇక్కడ దాకా చెయ్యి, ఏది నిజం ఏది నేరస్తుడని జడ్జి గారని ఒక ఆయన ఉంటాడు, ఆయన చేస్తాడు. ఆయన పని కూడా ఈయన చేసి అంటే ప్రజల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని నేరస్తుడు అని చిత్రీకరించడానికి ప్రయత్నించాడండి. ఇది అన్నిటికన్నా పెద్ద నేరం. అసలు అతనికి పని లేదు ప్రెస్ మీట్లు పెట్టాల్సిన పని. ఇలా ప్రెస్ మీట్లు పెట్టడమే కాకుండా ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియాతో ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఇప్పుడు వరకు ఏ పోలీసు అధికారులు అన్నా, జనరల్గా పోలీసులు ఎప్పుడు పెడతారో తెలుసండి, ఏదన్నా ఒక దొంగలు పట్టుకున్నారు, ఆ దొంగలందరికీ ముసుగులేసి ఇక పలానా దొంగతనాలు చేశారు, ఇగో ఈ రికవరీ చేసాం, ఇది ప్రెస్ మీట్ అయిపోద్ది. మళ్ళీ ఆ కేసు గురించి వాళ్ళు మళ్ళీ ఆ కేసు ఏమైంది, ఇన్వెస్టిగేషన్లో ఏ ఆధారం దొరికింది, లాడ్ ఏం చేశాడు, ఈడేం చేశాడు, ప్రెస్ మీట్ పెట్టరు. అరెస్ట్ చేసాం అనేది చెప్పడానికి పెడతారు. ఓ మర్డర్ జరిగినప్పుడు ఆ నేరస్తులు పట్టుకుంటారు, పలానా చోట మర్డర్ జరిగింది, ఇగో నేరస్తులు మేము పట్టుకున్నట్టు అయిపోద్ది. కానీ సాక్ష్యాలు ఆధారాలు లేనిపోయిన డాక్యుమెంట్లు పట్టుకొచ్చి ఈ ఆధారం దొరికింది, ఆ ఆధారం దొరికింది అని ప్రెస్ మీట్లు పెట్టడం అనేది ఏ పోలీస్ అధికారి ఎప్పుడూ చేయలేదు. అంటే ఒక నిరపరాధిని నేరస్తుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. ఖచ్చితంగా ఇతను శిక్షార్హుడు. చట్ట ప్రకారం అతన్ని ఖచ్చితంగా అంటే అతన్ని విధులు దుర్వినియోగం చేశాడు, నిరపరాధిని అపరాధిగా క్రియేట్ చేయాలని ట్రై చేశాడు, ఆ ఏ అయితే సాక్ష్యాలనే వాటిని ట్యాంపర్ చేశాడు, అబద్ధపు సాక్ష్యం చెప్పాడు, తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఒక్క క్షణం కూడా సంజయ్ అనే వ్యక్తి ఇక ఉద్యోగంలో ఉండడానికి అనర్హుడండి. ఇలాంటి వాళ్ళు పోలీసులుగా ఉండకూడదు. ఎందుకంటే పోలీస్ అనేది ప్రజల్ని రక్షించే ఒక పెద్ద వ్యవస్థ. అది అలాంటి వ్యవస్థలో ఇలాంటి వాళ్ళు ఇలాంటి భక్షకులు ఉండటం వల్ల ఆ వ్యవస్థకి చెడ్డ పేరు ఒకటే. రెండోది రక్షించేవాడే భక్షింతే ఇంక జనాలు ఎవరితో చెప్పుకుంటారు? ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి ఇతను ఈ గతి పట్టించాడంటే
ఎంతమంది అమాయకులు ఇలాంటి తప్పుడు కేసులు ఇరికించుంటాడు అతను. ఒక్క క్షణం కూడా ఈ సంజయ్ అనే వ్యక్తికి ఆ ఉద్యోగంలో ఉండడానికి అర్హత లేదు. అతన్ని ఇమ్మీడియట్గా డిస్మిస్ చేసి అతన్ని ప్రాసిక్యూట్ చేయాలి. అతని మీద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయాలి. అప్పుడే రేపు పొద్దున ఏ గవర్నమెంట్ అయినా, అది మా గవర్నమెంట్ కానీ తర్వాత ఇంకో గవర్నమెంట్ ఏది వచ్చినా సరే, ఎవరైనా ఒక అధికారి ఇలాంటి పని చేయాలని అనుకున్నప్పుడు అరే సంజయ్కి ఇలా జరిగింది కాబట్టి మనం చేయకూడదు అని భావితరాల ఉద్యోగస్తులందరూ కూడా ఇది ఒక గుణపాఠం అవుతుందండి. అతను పోలీస్ అధికారి పని చేయకుండా అతనికెందుకు రాజకీయ నాయకుడి పని? అతనెందుకు ప్రతిపక్ష పార్టీ మీద విమర్శలు చేయాలి? ఎందుకు ఆ తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేయాలి? ఖచ్చితంగా విదేశాలు ఎక్కడో పారిపోదాం ట్రై చేస్తున్నాడు మనోడు. సెలవు పెట్టేసి నేను అమెరికా వెళ్ళిపోతా అన్నాడట. ఎక్కడ పారిపోతావు? ఎన్ని రోజులు పారిపోతావు? తప్పుడు పనులు చేయడం ఎందుకు? ఇలా తప్పించుకుని పారిపోవడం. అసలు దొంగలు పారిపోతారు, అవినీతి చేసిన వాళ్ళు పారిపోతారు, బ్యాంక్ రాబరీలు చేసిన వాళ్ళు పారిపోతారు. పోలీసు పారిపోవడం ఏంటి? పోలీసు దేశం వదిలేసి పారిపోవడం ఏంటి? నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎక్కడే ఉందో కోర్టులో నీ నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకుందు. ఈ పబ్లిక్గా చూపిస్తున్నాను నేను ఆధారం, ఎంతకన్నా ఆధారం ఇంకోటి అక్కర్లే. సిఐడి సంజయ్ అనే వ్యక్తి తప్పు చేశాడు అనడానికి ఇగో ఈ ప్రెస్ మీట్లే ఆధారం. అవినాష్ రెడ్డి కేసు జరిగేదండి. అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసేవారు. కానీ సిబిఐ ఆఫీసర్ ఎవడన్నా సరే ఎప్పుడన్నా వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టేవాడు రోజుని, అండ్ ఈవేళ దస్తగిరిని చేసాం, ఈవేళ పలానా వాడిని తీసుకొచ్చాం, ఈవేళ ఈ ఆధారం దొరికింది, ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టారా? వాళ్ళకి ఏ సాక్ష్యం దొరికినా పట్టుకెళ్ళి కోర్టుకి ఇచ్చారంతే. ఇతనికి ఏదన్నా సాక్ష్యం దొరకపోయినా సాక్ష్యాన్ని క్రియేట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు. అస్సలు అసలు క్షమార్హుడు కాదు సంజయ్. అయితే అతని అధికారాన్ని అంత ఘోరంగా దుర్వినియోగం చేసి ఓ పెద్ద ఆయన మీద, ఒక నిరపరాధి మీద తప్పుడు ఆరోపణలు చేయడం కాదు, దాదాపు అన్ని రోజులు ఆయన్ని జైల్లో పెట్టారండి. ఆ పాపం ఊరికిపోద్దా?